వెర్రి వెయ్యి రకాలు రీల్స్లో ఎంత గలీజ్దందా నడుస్తుందో మనం చూస్తూనే ఉంటాం. ఆశగా పని పాట లేకుండా చూసేవారు, వాటికి లైకులు కొట్టేవారు ఉండడంతో ఈ రీల్స్ యాక్టర్స్ తెగరెచ్చిపోతున్నారు. దీనికి హద్దంటూ ఏమీ ఉండదు. ఎంత దిగజారితే అంత పాపులారిటీ అనమాట. రీల్స్ దిగజారుడు గురించి మనం ఎన్నో విన్నాం, కానీ ఇప్పుడు ఏకంగా 8వ వింత చూడబోతున్నాం. ఓ రీల్ ఇన్స్టాలో ట్విట్టర్లో మెరుపులా తిరిగింది. ఆ తర్వాత అదే మెరుపుతో మాయమైంది. అదేమనుకుంటున్నారా? ఓ గలీజ్ రీల్ పిచ్చోడు రీల్ పిచ్చింది కలిసి కంపు చేశారు. భారతదేశం సంస్కృతి గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం కదా, దానినే మొత్తం ఒక రీల్తో అంతర్జాతీయ స్థాయిలో తీసిపడేశారు. అదేమిటంటే తమ ఫస్ట్ నైట్ను ఏకంగా రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేశారు. ఎవరో తేటెక్కువ ఉన్నవాడు దాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసి ఫలహారం పంచినట్లు పనిచేశాడు. ఆ రీల్లో ఏముందంటే పెళ్లి కొడుకు శోభనం గదిలోకి వచ్చాడు, బనియన్ లుంగి వేసుకొని వచ్చేసాడు. మీరు కూడా అంతకంటే డీప్గా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే శోభనం కదా, బనియను ఆ తర్వాత అది కామనే. ఇక అక్కడి నుంచే కదా మనకు కావాల్సింది. దానికి కూడా ఏమాత్రం కకృతి పడద్దు. వాడో తలమాసినోడు పద్ధతి పాడు లేకుండా ఉన్నాడు, కాబట్టి మనం మాత్రం డీసెన్సీ మెయింటైన్ చేద్దాం. విఐపి బనియన్తో తెల్లపట్టు లుంగితో వచ్చేసాడు. పెళ్లి కూతురు మాత్రం పింక్ శారీలో వచ్చింది. వాస్తవానికి ఫస్ట్ నైట్ కి వైట్ మంచి మ్యాచింగ్ అని కావచ్చు, కానీ ఆమెకు పింక్ నచ్చింది, చీర కట్టుకొని మరీ వచ్చింది. ఇక మనోడు వార్ రూమ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే అప్పటికే పెళ్లి కూతురు ఉంది. ఇవాళ మా శోభనం అన్నది పెళ్లి కూతురు, అవునన్నాడు పెళ్లి కొడుకు. అవును, మన ఫస్ట్ నైట్ కిక్ ఎలా ఉంది అన్నాడు పెళ్లి కొడుకు. నువ్వు ఇంకా మొదలు పెట్టలేదు కానీ సెటైర్ వేసింది సిగ్గుపడుతూ. అవును కదా, ఇక మొదలు పెడతాను, నువ్వు వెళ్ళి బెడ్ మీద పడుకో అన్నాడు. లేదు, ఇది కొత్త ట్రెండ్, నువ్వే వెళ్ళి కూర్చో వస్తా అన్నది. ఇక ఆ తర్వాత శోభనం బెడ్ ను అలంకరణను చూపించారు. స్వీట్లు పాలు కూడా బాగానే ఉన్నాయి. మనోడికి బాగానే అనుభవం అన్నట్టుంది. కంగారు లేకుండా కన్ఫ్యూజ్ లేకుండా డైలాగులు చెప్పేశాడు. చోటాకే నాయుడు రేంజ్ అంత కాకపోయినా బడాకే నాయుడు అంత రేంజ్లో 4Kలో వీడియో తీశాడు. ఇక ఈ వీడియోలో అందరూ కూడా ఇద్దరు బంచిక్ బమ్ ఏమైనా చూపిస్తారేమో అని తెగ ఎదురు చూశారు. కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లిప్కిస్తో మొదలు పెట్టారు. మళ్ళీ మిగతాది చూపిస్తాం బాయ్ ఫ్రెండ్స్ అనేశారు. ఇక ఇంత చూపించినందుకే 4 గోడల మధ్య చేసుకోవాల్సిన గొప్ప కార్యక్రమాన్ని నెట్లో పెట్టారు కదరా సన్నాసుల్లారా అంటూ నెటిజన్లు తిట్టడం మొదలు పెట్టారు. కొంతమంది మాత్రం వాళ్ళు ట్రెండ్ సెట్ చేశారు, మాలాంటి రీల్స్ చూసే వారికి ఆ మాత్రం స్టఫ్ ఉండాల్సిందే, నువ్వు మిగతా వీడియో పెట్టు బ్రదర్ అన్నారు. ఇంకో నెటిజన్ మాత్రం భయ్యా స్ప్రింగ్ పెట్టుకున్నట్టుంది, అత్తగారు పెట్టారా లేకుంటే మన ఇంట్లోనే సెటప్ చేసావా అంటూ కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళెవరు ఎక్కడి నుంచి వచ్చారనేది మాత్రం తెలియలేదు. వారి భాషను బట్టి యూపీ లేదా బీహార్ కపుల్ ఉండొచ్చని ఓ అంచనా. ఎవరైనా శోభనం అంటే కంగారుగా ఉంటారు. చీకటికి తెలియకుండా 4 గోడలకి చూపించకుండా సిగ్గు కనిపించకుండా మధుర రాత్రిగా మలుచుకుంటారు. వీళ్ళు మాత్రం రీల్స్గా మలిచి నలుగురికి పనిచేశారు. ఈ వీడియో తెగ వైరల్గా మారింది. మన తెలుగు వారికి తెలిసే లోపే ఆ వీడియో గాయబ్ అయిపోయింది. ఎందుకంటే అప్లోడ్ చేసిన వ్యక్తి బయటపడ్డాడేమో, డిలీట్ చేసేసాడు. మీరు వెతకకండి, ఎంత వెతికినా కూడా దొరకదు. ఎందుకంటే కొంతమందికి లైవ్ నేచురల్ ఫస్ట్ నైట్ అనుభవం కోసం పనికొస్తుందని వెతికే పనిలో పడ్డారు. మీరు ఆ పని చేశారంటే సముద్రంలో గుండు శుద్ధి వెతికినట్టే. ఆ వీడియో లేదు, కావాలంటే కపుల్ ఫోటో చూసి మీరు డ్రీమ్ వేసుకోండి అంతే. ఏదేమైనా ఇది నీచమైన పని. ఫస్ట్ నైట్ రీల్ చేయడం ఏంట్రా బాబు. ఎంతైనా జనరేషన్ ముదిరిపోయింది. చూడలేని ఘోరాలన్నీ ఈ రీల్స్ లో తగలబడుతూ ఉన్నాయి. ఇంకా ఎన్ని చూడాలయ్యేమో. మరి వీరిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.